వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అదే ఏం చెప్తారు అంటే నిజంగా మరి పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయా? ఇక కొంతమంది ప్రజలు అవకాశం ఇస్తే ముందుకు వెళ్తుంది. అవును. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా రావాల్సిన అవసరం ఉండేనా పార్టీ? ఇప్పుడు ఎట్లా ఉన్నదని రావాలి, వస్తేనే మంచిగా ఉంటుంది. ఇక వేరే వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఉంది, అధికారంలో వచ్చినా ఏం చేయలేదు. ఇట్లాంటి ఇప్పుడు పార్టీ ఉంటేనే వాళ్ళకు కూడా కొంచెం ఇది ఉంటుంది. అడగని క్వశ్చన్ బీఆర్ఎస్ ఉంది అంటారుగా. బీఆర్ఎస్ ఉంది, ఇక ఇది ఉంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ గురించి కొట్లాడితే మంచిగా ఉంటుంది. మంచిది అంటారా పార్టీ? మంచి కొత్త పార్టీ రావాలి మంచి వస్తేనే మంచిగా ఉంటుంది. మీరు చెప్పండి, మహిళల కోసం అంటే పెద్ద పీట ఇళ్ళల్లో అయితే కన్ఫర్మ్ గా కావాలి. ఏంటిది? ఇల్లులు కావాలి. అంటే మహిళలకు పెద్ద పీట ఇస్తా, దీంట్లో 50% మహిళలే ఉంటారు నా పార్టీలో అంటుంది కదా. వస్తాం కన్ఫర్మ్ గా. కవిత వెంబడి ఉంటాం మేడం వెంబడి ఉంటాం. అంటే చాలా మంది కొంతమంది ఏమంటారు అంటే 10 సంవత్సరాలు ఆమె బీఆర్ఎస్ లోనే ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి కొత్త పార్టీ పెడుతుంది అంటే మరి నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నమ్ముతారంటే ఆమె చేసుకుంటుంది కదా, కష్టపడి చేసుకుంటుంది, ఎట్లయినా రావాలి. మనం కూడా వెంబడి ఉండాలి. ఎట్లా మీరు కవితక్కని ఎట్లా నమ్ముతారు అంటే ఏ ఎజెండాతో నమ్ముతారు మీరు? ఎట్లా అంటే ఇప్పుడు ఆమె ఎట్లా నమ్మకంతో పోతుందో మనం కూడా అట్లే పోవాలి, అంతేగా. ఏం చెప్తారమ్మా మీరు? మా అమ్మ కవితమ్మ, నేను ఆమె లైకర్ని, నేను ఆమె పక్క వస్తుంది, మంచిగా చేస్తుంది. అవసరం ఉండేనా తెలంగాణ? అవకాశం ఉంటుంది, మంచిగా చేస్తుంది, ఏం బాధ లేదు. మనం బాధపడే అవసరం లేదు. లేడీస్ కు మాత్రం మనకు కన్ఫర్మ్ మంచిగా చేస్తుంది. మాకు నమ్మకం ఉంది. ఇక చేసిండో లేదో మాకు అనవసరం. ఇప్పుడు మా అమ్మ వస్తుంది కదా, మా అమ్మ దగ్గర మేము తరపు నుంచి లేడీస్ మేము వచ్చేస్తాము. అంటే ఇట్లనే పార్టీలు మస్తుగా వచ్చినాయి, మస్తుగా పోయినాయి అంటే మేము అట్లా అర్థం చేసుకోవు. ఇప్పుడు ఈసారి మేము మనకు మంచిగా చేసింది అనుకో, రెండోసారి కూడా ఆమెకు ఛాన్స్ మేము ఇచ్చేది ఉంటది. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగా లేదు, నాకు నచ్చలేదు. కాంగ్రెస్ పాలన అవసరం లేదు. తూలం బంగారం అంటే చేసిన మంచిగా చేస్తాడేమో అని చేసినాం, కానీ కేసీఆర్ అంతా ఓపిక, కవిత అంతా శ్రద్ధ వాళ్ళు చేసుకోలేదు. ఏం చేయలేదు నాయన, హేమంత్ రెడ్డి ఏం చేయలేదు. అవును, ఏం చేయలేదు. మహిళల కోసం మాత్రం ఇంకా పిచ్చిని చెప్పి అంటే సిలిండర్ ఇస్తాంటే అది అంటే ఏం చేయలేదు. ఇప్పటి వరకు ఏం చేసింది లేదు. బస్ ఫ్రీ ఇచ్చిన లేడీస్ కి మరి జెంట్స్ ఏం ఎక్కడ పోతారు, పిల్లలు ఎక్కడ పోతారు? ఒక్కరికి ఇస్తే ఏం మంచిగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ లేదు. లేడీస్ చూస్తే బస్సులు కూడా ఆపుతలేరు డ్రైవర్లు. లేడీస్ కి ఎవరు బస్సు ఎక్కిస్తారు? టాప్ కి బస్సు ఎక్కించి ఆపిస్తారా అని రెస్పెక్ట్ లేదు లేడీస్ మీద. అదే ఎట్లా అంటే ఇప్పుడు కవిత పార్టీ నిజంగా తెలంగాణకు అవసరం ఉండేనా? వస్తుంది, చేస్తుందని గ్యారంటీ వస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మేము రెడీగా ఉన్నాం, 2029లో మేమే వస్తామని బీఆర్ఎస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏమో 2034 దాకా నేనే ఉంటా అంటాడు. కవిత పార్టీ నిజంగా స్టార్టింగ్ అవుతుంది కదా, వచ్చేస్తుంది. కవితక్క పోరాడుతుంది. ఎప్పుడైనా గెలుపైనా ఓటమైనా ఊకనే రాదు, కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఆమె కొట్లాడుతుంది, కష్టపడుతుంది, ఎట్లయినా వస్తుంది అని ఆ నమ్మకంతో. ఆయన పరిపాలన గలీజ్ పాలన, ఆయన అంతా మోసం చేసిండు కదా. ఆయన దీన్ని చూస్తలేవా? బస్సులో లేడీస్లో మహిళలు అయితే ఒకరిని కొట్టుకుంటారు, ఎవరికి ఏం రెస్పెక్ట్ ఉంది. జెంట్స్లకైతే పాపం చాలా. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, వాస్తవానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొన్ని వీడియోలు కావాలని చేపించి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు, కానీ నిజంగా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీయే కావాలనుకుంటూ, కాంగ్రెస్ మంచి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీయే కూడా నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అంటారుగా. కాంగ్రెస్ పార్టీ లైఫ్లో వద్దు, ఆయనకి అసలు ఏం పని లేదు. కేసీఆర్ చేసిన దానిపైనే ఆయన చేసిండు. ఆయనది ఏం చేసిండా? సొంత పాలన ఏం చేసిండా? ఏం లేదు. అన్నీ కేసీఆర్. ఇప్పుడు కవితకు వచ్చింది, దానికి సపోర్ట్ చేయాలి మనం, అంతే.